నమస్కారం అండి. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాలకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో విజయవాడ ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పటం మనందరికీ గర్వకారణం. ఒక్కసారి మనం చప్పట్లతో ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళటం, ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ ఆయన ప్రస్తావించటం, ఇదంతా కూడా మనకి కళలకి వైభవం, పట్టాభిషేకం జరుగుతుంది అనటానికి మళ్ళీ పునర్వైభవంకి తార్కాణంగా దీనికి కర్త కర్మ క్రియ రోజు మనం చెప్పుకుంటున్నట్టు మన కేశినేని చిన్ని గారు, వారికి సహకరిస్తున్న పట్టాభి గారు, ఫార్చ్యూన్ మురళి గారు, ఇలా పెద్దలందరూ ఎందరో మంది. అలాగే ఈ నిర్వహణ బాధ్యతను తేజస్వి గారికి నాకు ఇవ్వటం మా అదృష్టంగా భావిస్తూ లక్ష్మీ శ్రీనివాస్ గారి గురించి ఒక్క మాట చెప్పడానికి వచ్చాను. శ్రీనివాస్ గారు గుంటూరులో ప్రముఖమైనటువంటి ఆడిటర్ అయిన, అది కాకుండా మంచి కళా పోషకుడు. ఆమె కళాకారిణి. గుంటూరు ఎవరెళ్ళినా వాళ్ళ ఆతిథ్యాన్ని ఆనందంగా ప్రేమగా ఇంటి మనుషుల్లాగా ఇచ్చేటువంటి సంప్రదాయం వాళ్ళది. అటువంటి ఆతిథ్యాన్ని నేను కూడా అందుకున్నాను. అందుకే ఒక మాట చెప్పాలని వచ్చాను. ఆ తర్వాత శకుని నాటకం కూడా 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అనంతపూర్ నుంచి వచ్చారు పద్మజ గారు, అడ్వకేటు. మరి గోవాడ వెంకట్ గారు డైరెక్టర్ ఆ నాటకానికి. ఇంటర్నేషనల్గా ఈ మధ్య మన వేరే స్టేట్కి వెళ్ళి మన తెలుగు నాటకానికి స్టాండింగ్ ఓవేషన్ తీసుకుని వచ్చినటువంటి డైరెక్టర్ మన గోవాడ శ్రీకాంత్ గారు. అటువంటి యొక్క కాంబినేషన్లో పల్లేటి కులశేఖర్ గారు రచించినటువంటి శకుని నాటకం 2 గంటలు ఉంటుంది. అది కూడా చూసి వెళ్ళాలని కోరుకుంటూ లక్ష్మీ శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. నమస్కారం.